తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల కొత్త తెలుగు సినిమా ఓం శాంతి 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 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్స్ లేవు. అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ, కర్ణాటకలో కానీ, ఓవర్సీస్లో కానీ అస్సలు కలెక్షన్సే లేవు. ఈ సినిమాకు మొదటి రోజు పర్లేదు అనిపించే విధంగా 70 లక్షల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఆ తర్వాత రెండో రోజు శనివారంకి 50 లక్షలు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం హాలిడే ఉన్నా కానీ మరి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 30 లక్షలు మాత్రమే వచ్చాయి నిన్న. అలా టోటల్గా 3 రోజుల్లో ఓం శాంతి 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 సినిమా 1.5 కోటి గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 1.5 కోటి గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 లక్షలు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు ఉన్నారు. అంటే సినిమా హిట్ అవ్వాలి అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి, అప్పుడు 5 కోట్ల షేర్ వస్తుంది. అందులో 70 లక్షలు మాత్రమే వచ్చాయి మొదటి 3 రోజుల్లో, మొదటి వీకెండ్లో. ఇంకా 4,30,00,000 డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 4,30,00,000 షేర్ రావాలంటే 8 నుంచి 8.5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఇక సినిమాకి అంటే కలెక్షన్ ఉండవు, షోస్ కూడా క్యాన్సిల్ అవుతాయి ఈ రోజు నుంచి. సో మిగతా రన్లో నాకు తెలిసి మరో ఒక 50 లక్షల గ్రాస్ వరకు రావచ్చు, ఒక 20 నుంచి 30 లక్షలు షేర్ రావచ్చు. అంటే 1 కోటి వరకు వెనక్కి రాబట్టుకుంటుంది. సో 4 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డబుల్ డిజాస్టర్. అది మన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల కొత్త తెలుగు సినిమా ఓం శాంతి శాంతి శాంతి. ఇది మలయాళ సినిమా జయ 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 హేకి రీమేకు. నేను చూశాను వీకెండ్లో సినిమా, నాకు ఓకే అనిపించింది సినిమా. అంటే నేను ఒరిజినల్ చూశాను కాబట్టి అలా అనిపించిందొచ్చు. ఎవరైనా ఒరిజినల్ చూడకపోతే ఒకసారి చూడొచ్చు, బట్ జనాలు ఎవరు చూడట్లేదు. అందరూ ఈ సినిమా ఇక ఓటీటీలో వస్తేనే చూస్తారేమో. రిలీజ్ అయిన 3 రోజుల్లో కేవలం 1.5 కోటి గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 లక్షలు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు కొన్నారు, 70 లక్షలు వచ్చాయి. ఇంకా 4,30,00,000 రావాలి. అది పోయినట్టే. మరో 30 లక్షల దాకా రావచ్చేమో, అది కూడా డౌటే. సో 4 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డబుల్ డిజాస్టర్. ఓకే, బాయ్.